మనకెప్పటి నుంచో తెలిసింది జనరేషన్స్ నుంచి మన ఫ్యామిలీస్‌లో వాడుతున్నది చాలా ఫేమస్ అయినది ఈ మైసూర్ శాండిల్ సోప్. మీకు తెలిసే ఉంటుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సోప్స్ అనమాట. ప్యూర్ శాండిల్‌వుడ్ ఆయిల్‌తో తయారు చేసిన సోప్. ఇది 1960 నుంచి ఉంది అన్నారు. వాట్ డస్ దట్ మీన్ టు సే ఈస్ మీకు ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అండర్‌టేకింగ్‌లో ఉంది. ఇది ఐఎస్ఓ 9000 2015 కంపెనీ. బట్ ఈ ఐఎస్ఓ స్టాండర్డ్స్ అనేది ఈ టైంలో వచ్చినా కూడా దిస్ హ్యాస్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ ద మార్కెట్ ఫ్రమ్ 1916. వెరీ గుడ్ వన్ అండి. దీంట్లో ఉన్న వెరీ గుడ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఉప్పు నీళ్ళల్లో కూడా సబ్బు ఇరగటం అంటాం కదా, అలాంటిది ఏం జరగదు. సో దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. దిస్ ఇస్ హౌ ద ప్యాకేజింగ్ ఈస్ ఇన్సైడ్. సోప్ ఇలా ఉంటుంది. అండ్ దెన్ ఇఫ్ యు టర్న్ దట్ అవుట్ సైడ్ మీకు వాళ్ళ లోగో ఇదంతా కనపడుతుంది. ఈ స్టిక్కర్ కూడా స్కిన్ ఫ్రెండ్లీ గ్లూతో చేసింది. సో దీనివల్ల మనకి ఎటువంటి అలర్జిక్ రియాక్షన్స్ కానీ స్కిన్ ఇరిటేషన్స్ కానీ రావు. దిస్ ఇస్ మోర్ లైక్ ఇన్ యూజర్ ఫ్రెండ్లీ వన్. ఈజీగా పీల్ ఆఫ్ చేసేయచ్చు. అండ్ దెన్ మన ఇంగ్రీడియంట్స్ గురించి చూసుకుంటే కనుక లెట్ మీ ఓపెన్ దిస్ కంప్లీట్లీ. యా, మీరు ఇక్కడ చూస్తున్నారు స్టార్టింగ్లో, దిస్ సోప్ ఈజ్ అ న్యాచురల్ గిఫ్ట్ విచ్ emanates a lingering fragrance అని చెప్పారు. ఇట్ గివ్స్ అ సాఫ్ట్ గ్లోయింగ్, సాఫ్ట్ బ్లెమిష్ ఫ్రీ, ఫర్ ఎవర్ బ్యూటిఫుల్ స్కిన్, బ్లా 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 అవన్నీ కూడా చెప్పేశారు. అండ్ దెన్ మన కీ ఇంగ్రీడియంట్స్కి వస్తే కనుక ఇక్కడ సోడియం పామేట్ అని ఉంది కదా. ఈ సోడియం పామేట్ అనేది ఇట్స్ ఎ కోర్ ఇంగ్రీడియంట్ అండి. చాలా చాలా సోప్స్లో ఉంటుంది. ఇది పామ్ ఆయిల్ నుంచి తయారు చేయబడినది. ఇది జనరల్గా ఏంటంటే మనం సోడియం కోకోయేట్ అంటాము, కోకోనట్ ఆయిల్ సోడియం సాల్ట్. దీంతో కానీ యానిమల్ ఫ్లాట్ నుంచి వచ్చినటువంటి సోడియం సాల్ట్తో కానీ లేదా సోడియం టాలోతో కానీ కలిపి సోప్స్ తయారు చేయడానికి వాడతారు. బట్ దిస్ వన్ ఈజ్ అ గుడ్ వన్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ హార్మ్ఫుల్ కెమికల్స్. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్కి వచ్చేటప్పుడు సోడియం పామ్ కర్నలేట్ అని ఉంది. ఈ సోడియం పామ్ కర్నలేట్ అనేది కూడా జనరల్గా సోప్ మేకింగ్ బేస్ కిందే వాడతారు. మనం డవ్ కానీ పామోలివ్ కానీ చూసుకుంటే దే ఆర్ ఆల్సో లీడింగ్ బ్రాండ్స్. దాంట్లో కూడా ఇది ఉంటుంది. ఇదేం లేదండి, కర్నలేట్ అనేటువంటి సాల్ట్ ఇది అదర్ సాల్ట్స్తో కంబైన్ చేయడం వల్ల సోడియం టాలోవేట్ వస్తుంది. ఈ సాల్ట్స్ అన్నీ కూడా ఆలివ్ ఆయిల్ నుంచి డిరైవ్ అవుతాయి. అండ్ దీన్ని జనరల్గా మనం సోప్ మేకింగ్లో వాడతాము. దీనిని మన లై అని కూడా అంటాం కదా, సోడియం హైడ్రాక్సైడ్ని లై అంటాము. ఈ ఆయిల్స్ దాంతో రియాక్ట్ అవ్వటం వల్ల మనకి సోప్ అనేటువంటి బేస్ తయారవుతుంది. దట్స్ దిస్ వన్. అండ్ ఆక్వా మీరు చూసే ఉంటారు. ఆక్వా ఈజ్ మోర్ లైక్ అ వాటర్. టైటానియం డయాక్సైడ్ గురించి కనుక చెప్పుకోవాలంటే ఇట్స్ మోర్ లైక్ కలరెంట్ అండి. చాలా వరకు బ్యూటీ ప్రోడక్ట్స్లో వాటిలో కూడా టైటానియం డయాక్సైడ్ వాడతారు. అండ్ ఇట్స్ మోర్ లైక్ క్రీమ్ టు వైట్ షేడ్లో ఉంటుంది. ఇది సోప్కి ఒక మంచి కలరింగ్ రావడానికి, ఒక డీసెంట్ బేస్ కలర్ రావడానికి దీనిని వాడతారు. జనరల్గా ఇది ఒపేక్ పిగ్మెంట్ లాగా ఉంటుంది. బట్ దిస్ కెన్ బి స్లైట్లీ బాటిల్ డౌన్ అంటాం కదా, కొంచెం డైల్యూట్ చేసుకొని మనకు కావాల్సినటువంటి ఒపేక్నెస్ వైట్నెస్లోకి మనం తెచ్చుకోవచ్చు. నా హియర్ మనం చూస్తే దిస్ ఇస్ మోర్ ఆఫ్ వుడ్ కలర్, టిపికల్ శాండల్వుడ్ కలర్లోకి వచ్చింది. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద లెవెల్స్ ఆఫ్ ద టైటానియం డయాక్సైడ్ విచ్ ఆర్ మిక్స్డ్ ఇన్ టు దిస్. ఇది వస్తుందండి. ఈ తర్వాత చూసుకుంటే టెట్రా సోడియం ఈడిటిఏ అని ఉంది. జనరల్గా టెట్రా సోడియం ఈడిటిఏలు అనేది వంటివి యాసిడ్ నేచర్లో ఉంటాయండి. ఈడిటిఏ ఎన్ఏలు కానీ టెట్రా సోడియం సాల్ట్స్ కానీ టెట్రాటోలియం ఈడిటిఏ అని కూడా అంటాము. దీస్ ఆర్ యూస్డ్ ఇన్ సెవరల్ ఇండస్ట్రీస్ అనమాట. ఇది జనరల్గా వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాపర్టీస్ ఏంటంటే టెట్రా సోడియం ఈడియేట్కి ఇది డిక్రీజ్ చేస్తుంది రియాక్టివిటీ ఆఫ్ ద మెటల్ అయాన్స్ని. సో దీనివల్ల ఏంటంటే మెటల్ అయాన్స్ ఏమన్నా మనం సోప్ మేకింగ్లో కలిసి ఉంటే దాని యొక్క రియాక్టివిటీని, దాని యొక్క రియాక్షన్స్ ద్వారా జరిగేటువంటి కరోజన్ ప్రాసెస్ని కానీ స్కిన్లో మెటల్ రియాక్టివిటీని కానీ డిక్రీజ్ చేయటం వల్ల ఇది సెన్సిటివ్ స్కిన్కి కూడా వీలైనంత వరకు ఉపయోగపడుతుంది. సో దట్స్ వన్ మోర్ థింగ్. ఆ తర్వాత గ్లిజరిన్ మీకు అందరికీ తెలిసిందే. గ్లిజరిన్ గురించి మనం చెప్పుకోవాల్సింది ఏం లేదు. సోడియం క్లోరైడ్ సాల్ట్. నా సోడియం క్లోరైడ్ సాల్ట్ అనేది మనకి సాల్యుబిలిటీ ఆఫ్ సోప్ సాల్ట్స్ విషయంలో బాగా వాడతాము. ఇదేం లేదండి, ప్రెసిపిటేట్ అవుతుందా లేదా, కామన్గా అయానిక్ ఎఫెక్ట్కి దీని యొక్క అయానిక్ స్ట్రెంగ్త్కి సోప్ మేకింగ్కి ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేటువంటి వేరియేషన్స్ అన్నీ కూడా మనం ఈ సోడియం క్లోరైడ్ ద్వారా తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే నొరగ ఎక్కువ వస్తుందా, నొరగ తక్కువ వస్తుందా దీంట్లో నుంచి అనేది కూడా మనకి బాగా తెలుస్తుంది. ఎక్సెస్ సోడియం అయాన్స్ ఉంటే కనుక సాల్యుబిలిటీ ఆఫ్ ద సోప్ అనేది కొంచెం
తగ్గుతుంది. అదే కనుక తక్కువ లెవెల్స్ ఆఫ్ సోడియం అయాన్స్ ఉంటే సాల్యుబిలిటీ ఆఫ్ సోప్ పెరుగుతుందనమాట. అంటే ఏం లేదు, సోప్ తొందరగా కరిగిపోయి కొద్ది రోజుల్లోనే అయిపోతుందా లేదా చాలా రోజులు వస్తుందా లేదా అనేటువంటిది మనం ఈ సోడియం క్లోరైడ్ యొక్క ఉపయోగాన్ని బట్టి దాని యొక్క క్వాంటిటీని బట్టి తెలుసుకోవచ్చు. అండ్ దెన్ కమ్స్ ది శాండల్వుడ్ ఆయిల్. శాండల్వుడ్ ఆయిల్ మీకు తెలిసిందే. అండ్ దెన్ ఫ్రాగ్రెన్స్, ఆబ్వియస్లీ శాండల్వుడ్ ఆయిల్తో పాటు శాండల్వుడ్ ఫ్రాగ్రెన్స్ కూడా ఇస్తారు. కాస్మెటిక్ కలర్స్, దీస్ ఆర్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ, స్కిన్ ఫ్రెండ్లీ కాస్మెటిక్ కలర్స్ వాడారు. సో దీనివల్ల మనకి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్ రియాక్షన్స్ ఆన్ ద స్కిన్ కూడా రాదు. సో దే ఆర్ వెరీ గుడ్. ఇదండి దీంట్లోని ఇంగ్రీడియంట్స్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కనుక చూసుకుంటే కనుక దిస్ సోప్ ఈజ్ రియలీ వెరీ గుడ్ ఫర్ ద స్కిన్. అండ్ నాకు తెలిసినంతవరకు నేను మళ్ళీ చెప్తాను, ఎలాంటి వాటర్, ఫ్రెష్ వాటర్ కానీ, పాండ్ వాటర్ కానీ, వెల్ వాటర్ కానీ, ఈవెన్ ద టిపికల్ సాల్ట్ వాటర్స్ విచ్ వీ గెట్ ఇన్ ది మేజర్ సిటీస్లో కానీ సోపు విరగటం, నురుగు విరగటం అంటాం కదా, అలాంటివి ఏం జరగవు. దిస్ ఇస్ అ నైస్ వన్, వెరీ గుడ్ వన్. వీ కెన్ యూజ్ ఇట్. వీ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ ఫ్రమ్ జనరేషన్. సో మాకైతే నచ్చింది అండ్ ఐ హ్యావ్ బీన్ అన్ అడర్న్డ్ ఫాలోవర్ అండ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ వన్, అండ్ ద చాయిస్ ఈస్ యువర్స్. థ్యాంక్ యూ.